ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఒక అంటే నిన్న మనం త్రాగునీటి గురించి తెలుసుకోలేదు. అది లైట్గా చెప్తాను. చాలా డెప్త్గా చెప్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అయితే త్రాగునీటిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఈ రోజుల్లో సిటీలో తాగుతున్న మినరల్ వాటర్ అని చెప్పేది మినరల్ వాటర్ కాదు. ఓకే, మినరల్ వాటర్ అని తెచ్చి మనం దాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఆ వాటర్ను, అది మినరల్ వాటరా, స్వచ్ఛమైన వాటరా, శక్తియుతమైన వాటర్ అని తెలుసుకోవాలంటే, నీరు గురించి తెలుసుకోవాలంటే రెండే రెండు కొలతలు ఉంటాయి. ఒకటి టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. రెండోది పిహెచ్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ రెండు మీటర్లు ఇంట్లో పెట్టుకోండి. ఏ నీటినైనా కానీ ఈ రెండింటితో చూడండి. టీడీఎస్ ఎంత ఉండాలో తెలుసా? మనం తాగే వాటర్లో, వంటకు వాడుకునే వాటర్లో 100 నుంచి 150, 200 ఉండాలి అంతే. అది 40, 50, 300, 400 ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత పిహెచ్, ఒక తాగే వాటర్లో 7, 7.2 అండ్ అబోవ్ ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కానీ 5, 6 ఉండకూడదు. అంటే అది ఏమవుతుంది? యాసిడ్ వాటర్ అవుతుంది. ఎప్పుడు కూడా పిహెచ్ 7, 7 పైన ఉంటే అది క్షారయుతమైనటువంటి నీరు అవుతుంది. ఆమ్లయుతమైన నీరు, క్షారయుతమైన నీరు. ఆమ్లయుతమైన నీరు తాగితే ఏమవుతుంది? మన లోపల యాసిడిటీ ఎక్కువ అవుతుంది, బ్లడ్ అసిడిక్గా తయారవుతుంది. దానివల్ల అనారోగ్యాలు పాలవుతాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం తాగే నీరు, మనకు వచ్చేటువంటి కుళాయిలో వచ్చే నీరు, లేదా క్యాన్లో వచ్చే నీళ్ళు, ఏ నీరైనా కానీ తీసుకోండి. వాటిలో ఈ రెండింటిని చూడండి, గమనించండి ఒకసారి. అది తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటే ఏం చేయాలి, తక్కువ ఉంటే ఏం చేయాలి? ఇలాంటి ఇవి మీరు పరిష్కారాలు కనిపెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే సహజంగా యూవి ఫిల్టర్స్, ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్, ఇవన్నీ చేస్తున్నారు. ఆర్ఓ చేస్తే మొత్తం వాటర్లోని అన్ని లవణాలు వెళ్ళిపోతాయి. వాటర్ వాటర్ ఎందుకు తాగాలి మనం? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను మీకు. వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుందంటే మన దేహానికి అన్ని లవణాలు వస్తాయి. లవణాలు అంటే ఏంటివి? సోడియం క్లోరైడు, సోడియం, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్, ఇలాంటి అన్ని లవణాలు అంటాం. వీటిని లవణాలు అంటాం, సాల్ట్స్ అంటాం. ఇవన్నీ కూడా దేహానికి రావాలంటే నీటి ద్వారా అద్భుతంగా అందించవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ లవణాలన్నీ నీటిలో లేకుండా చేస్తుంది ఆర్ఓ. మన సిటీస్లో అపార్ట్మెంట్ పైన ఆర్ఓ పెట్టింటారు. ఆర్ఓ పెట్టి శుద్ధి చేస్తారంట. శుద్ధి చేస్తే ఏమవుతుంది? మొత్తం నీళ్ళలో ఉన్న అన్ని లవణాలు వెళ్ళిపోతాయి. జీరో వాటర్, దాని పేరు ఏం తెలుసా? జీరో వాటర్, డెడ్ వాటర్ అంటాం ఆర్ఓ నుంచి వచ్చేది. మరి ఇంకేం ప్రయోజనం దాన్ని తీసుకొని? కాబట్టి అట్లా ఆర్ఓ ఎవరికైనా ఉంటే దాన్ని ఏం చేయాలి తెలుసా? అలాంటి వాటర్ని ఇప్పుడు శుద్ధి చేసే విధానం చెప్తాను. ప్రాచీన శుద్ధి విధానం చెప్తాను మీకు. ఓకే, మన ప్రాచీన కాలంలో ఇప్పుడు కూడా ఎంతోమంది ఫాలో అవుతున్న ఒక మంచి విధానం ఉంది. అది మన పూర్వీకులు ఫాలో అయినటువంటి విధానం. అది ఏంటంటే మనము రాగి రాగి పాత్రను ఉపయోగించి శుద్ధి చేసుకోవడం అంతే. రాగి పాత్ర. అది ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, ఏది ఒక ఆర్ఓ నుంచి వచ్చిన వాటర్ తీసుకోండి. ఆర్ఓ బయట నుంచి ఆర్ఓ నుంచి బయటకు వచ్చిన వాటరు డెడ్ వాటర్ కదా, అదొక 8 లీటర్లు తీసుకోండి. ఆర్ఓ కంటే ముందున్న రా వాటర్ ఉంది కదా, అది ఒక 2 లీటర్లు తీసుకోండి. రెండు కలపండి. కలిపితే అక్కడ ఏమవుతుంది? మీకు కొన్ని లవణాలు వస్తాయి దాంట్లోకి, ఖచ్చితంగా కొన్ని లవణాలు వస్తాయి కదా. ఆ నీటిని తీసుకెళ్ళి ఒక రాగి పాత్ర ఉంటే దాంట్లో పోయండి. నైట్ అంతా రాగి పాత్రలో పెట్టండి. ఓకే, అయితే రాగి పాత్రను బాగా కడుక్కోవాలి, మీకు ఓపిక ఉండాలి. లేకపోతే అది మళ్ళీ విషయం అవుతుంది. సో రాగి పాత్రను ప్రతిరోజు రాత్రి రాత్రి రాగి పాత్రలో నీరు పోసుకొని ఒక 8 గంటలు పెట్టేసి పొద్దున్న కల్లా ఆ వాటర్ ఏమవుతుంది తెలుసా? శక్తియుతమైన నీరు, స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. ఏం వాటర్ అవుతుంది? స్ట్రక్చర్డ్ వాటర్. ఓకే, అంటే స్ట్రక్చర్డ్ వాటర్ అంటే ఏంటి? నీటిలో ఉండే అణువులు రాగి పాత్రకు ఎప్పుడైతే కాంటాక్ట్ అయినాయో ఆ నీటిలో ఉండే అన్ని అణువులు సక్రమంగా అరేంజ్ అవుతాయి. అరేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? దాంట్లో శక్తి పెరుగుతుంది అనమాట. ఆ శక్తి మనం తాగడం వల్ల ఆ శక్తి మన లోపలికి వెళ్ళి మనకి ఎలాంటి జబ్బులున్నా ఆ జబ్బులు వెళ్ళిపోతాయి. అది ఆ యొక్క రాగి పాత్ర విశిష్టత అని చెప్పొచ్చు. అయితే అందరిలో రాగి పాత్ర ఉండవు. ఏం చేయాలి? స్టీల్ పాత్ర తీసుకోండి. ఒక చిన్న ముక్క, రాగి ముక్క అంటే ఒక ప్లేట్ లాగా చేసుకోండి. దానికి ఒక హోల్ చేసుకోండి, దానికి ఒక కడ్డీ కట్టుకోండి. కడ్డీ కట్టి పైనుంచి వదలండి లోపలికి. ఓకే, అది రాత్రి అంతా ఉండి పొద్దున్నే దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని కడుక్కోవాలి. రాగి పాత్రను కానీ రాగి ఈ ప్లేట్ను కానీ ఎలా కడుక్కోవాలి? ఒక నిమ్మకాయ తీసుకొని ఉప్పు అద్దుకొని నీట్గా బాగా రుద్దాలి. రుద్దితే దాని మీద ఈ రాగికున్న లక్షణం ఏంటంటే మీ నీటి లోపల ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, ఈ చిన్న చిన్న ఇది నలుసు అంటాం కదా, చిన్న చిన్న పార్టికల్స్, ఇంకేమైనా ఉంటే దాంట్లో కెమికల్స్, ఇంకా ఇంకా చెప్పాలంటే ఇలాంటివన్నిటిని కూడా దాన్ని సంగ్రహించుకుంటుంది.
అంటే లాక్కుంటుంది, లాక్కొని దాని మీద పెట్టుకుంటుంది అనమాట. సో కాబట్టి అది మరి మళ్ళీ రోజు వాడాలంటే ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఏం చేస్తాము? దాన్ని తీసిపోయి మళ్ళీ పెడితే అది మన దాని మీద పేరుకుపోయినటువంటి అన్ని ఆ మలినాలన్నీ మళ్ళీ మనం తాగుతాం. తాగితే మనకు లేనిపోని రోగాలు మళ్ళీ వేరే రోగాలు వస్తాయి. కాబట్టి అలా చేయొద్దు. కాబట్టి రాగి పాత్రను సరైన రీతిలో మేము క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధానాన్ని మీరందరూ కూడా పాటించవచ్చు మిత్రులారా. ఏ నీరు ఎక్కడి నుంచి వచ్చినా, ట్యాప్ నుంచి రాని, గోదాం నుంచి రాని, ఈ యొక్క రాగి పాత్రలో సేకరించి దాన్ని మీరు వాడుకోవడం వలన మీకు అద్భుతమైన ఆరోగ్యం మీరు మీ సొంతం అవుతుంది. ఎందుకంటే మన ఋషులు మునులు అందరూ కూడా రాగి ఆ యొక్క హుండీలో, అంటే ఒక వాళ్ళ దగ్గర ఒక కమండలం ఉండేది. రాగి కమండంలో నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకొని అవి మాత్రం తాగుతూ ఉంటారు. చూసారా? అబ్జర్వ్ చేశారా? సో ఎప్పుడు కూడా. సో దానికి కారణం ఏంటి? వాళ్ళు ఎంత, అంటే వాళ్ళు ఎంతో శాస్త్రజ్ఞులు చెప్పండి. మన మునులు ఋషులు అంత శాస్త్రజ్ఞుల కంటే అత్యంత గొప్పైన వాటి వాళ్ళు. అత్యంత గొప్ప శాస్త్రవేత్తలు ఎవరు? మన మునులు ఋషులు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఈ రాగి పాత్రను ఉపయోగించుకొని మీరు శుద్ధి చేసుకోవడం అనేటువంటి అద్భుతమైన విషయము. ఇది ఒక, అంటే మనం తాగే నీటి గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇంకా కొన్ని ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే, చాలా చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు. అయితే దీంట్లో ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు మేడం చెప్పారు, ఒక పిరమిడ్ అంటే ఒక నీటి పైన, నీటి క్యాన్ పైన కానీ, నీటి ఫిల్టర్ పైన కానీ ఒక పిరమిడ్ పెట్టండి. ఒక 1 బై 1 పిరమిడ్ పెట్టండి. పెడితే అది కూడా ఆ నీటిని శక్తియుతం చేస్తూ ఉంటుంది, ఎనర్జైజ్ చేస్తూ వస్తుంది. అది కూడా మంచిదే. ఇక నీటిని తాగాలంటే నీటిలో తులసి ఆకులు వేసుకొని ఒక 2 గంటలు పెట్టి తాగితే శుద్ధి అయిపోతాయి. అవునా కదా? సో ఆ లోపల ఉన్న వైరస్ ఏమున్నా అదంతా కూడా చచ్చిపోతుంది. తర్వాత ఇంకా మనం ఇంకా చూస్తే ఆ, ఒక దోసకాయలు, ఒక గ్లాసు 2 గ్లాసు నీళ్ళలో దోసకాయలు కట్ చేసేసి ఓ 2 గంటలు పెడితే ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. ఇంకా చూస్తే అగ్నిహోత్ర చేస్తే భస్మం వస్తుంది కదా, బూది, బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని ఒక చిటిక వేస్తే, 1 లీటర్ నీటికి ఒక చిటిక వేస్తే అది ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. అవన్నీ టెస్ట్ చేసాం మేము ఇవన్నీ కూడా. ఓకే. ఇంత అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి మిత్రులారా, మనం తెలుసుకోవాలి. ఓకే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి మరి. ఓకే. తర్వాత ఒక 20 లీటర్ల నీళ్ళు తీసుకొని ఒక చెంచా ఈ యొక్క అగ్నిహోత్ర బూది వేయండి దాంట్లో. ఆ మొత్తం నీరు, ఎలాంటి నీరైనా కానీ మొత్తం ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. ఇక మీకు పెద్ద పెద్ద ఆల్కలైన్ వాటర్కి ఈ మధ్య వచ్చాయి కెంగన్ వాటర్ అని చెప్పి, అది 2,70,000 పెట్టి కొనాలంట. ఓకే. ఇవన్నీ అక్కర్లేదు, మన పద్ధతులు ఉన్నాయి, మన పద్ధతులు మనకున్నాయిగా. అంత అద్భుతమైన పద్ధతులు వదిలేసి మనం ఏవో ఫారెన్ ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ దాని వైపు వెళ్ళడం అంత మంచిది కాదు. ఓకే. ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు వాడుకోవాలి. ఓకే. వాడుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు అన్నమాట. ఇది తాగునీటి గురించి కొంత మీకు చెప్పిన విషయము. ఇంకా ఎక్కువగా ఉంది, అది మనం తర్వాత తెలుసుకుందాం. ఆ తాగునీరు ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం నీరు తాగే విధానం కూడా అంతే. ఏం నీళ్ళు తాగాలి అంటే కనీసము, బాగా గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 4 లీటర్లు ప్రతి ఒక్కరు ప్రతిరోజు తాగాలి. అంటే 10 to 12 గ్లాసెస్ తాగాలి. ఎలా తాగాలి? 45 నిమిషాలకు ఒకసారి తాగాలి. ఆహారం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఆహారం ముందు 45 నిమిషాల ముందు, ఆహారం తర్వాత 40 నిమిషాలు గ్యాప్ వదిలి నీళ్ళు తాగాలి. ఓకే. పొద్దున్నే లేస్తానే మల విసర్జన బాగా కావాలంటే ఒక 1/2 లీటర్, ఒక హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ తాగితే, అది కూడా తాగదంటే ఒకేసారి గుట్ట గుట్ట కూడా తాగకూడదు ఎప్పుడు. నీటిని ఏమని చెప్తారంటే, నీటిని తినమని చెప్తారు, ఆహారాన్ని తాగమని చెప్తారు. ఓకే. డ్రింక్ ద డ్రింక్ ద ఫుడ్, ఈట్ ద వాటర్. అర్థమైందా? సో దాని మీనింగ్ ఏంటంటే, నీటిని మనము తినాలి. అంటే అర్థం ఏంటి? నోట్లో పోసుకొని నీటిని తింటున్నట్టుగా నములుతూ నిదానంగా తాగాలి. అదే ఫుడ్ను నోట్లో పెట్టుకొని బాగా నమిలి లోపల మన యొక్క లాలాజలంతో మిక్స్ చేసి దాన్ని ద్రవ పదార్థంగా తయారు చేసి కడుపులోకి పంపించాలి. అది మంచి జీర్ణశక్తి, అంటే అద్భుతంగా జీర్ణం అవుతుంది లోపల. సో ఈ స్టేట్మెంట్ మీరు ఫాలో కాండి ఖచ్చితంగా. ఓకే. డ్రింక్ ద ఫుడ్, ఈట్ ద వాటర్. అర్థమైందా? సో ఇది, సో ఈ విధంగా త్రాగునీటిని మనం ఇలా చేస్తూ పోతే మనకు అద్భుతమైన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. సో ఈ యొక్క నీటిని ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి, అది కూడా మీకు లైట్గా చెప్పాను. సో ఇది దీని గురించి మిత్రులారా.